నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి ఆలేరు పట్టణంలో ఉన్నాం. ఆలేరు పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కవాతు చేశారు. ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు నిర్వహించడానికి ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో ఎన్నికలు జరగబోతున్నాయి. 12 వార్డులలో కాంగ్రెస్, అట్లాగే బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికలలో మద్యాన్ని అట్లాగే డబ్బులను అరికట్టడం కోసం, తర్వాత ఇక్కడ అరాచక శక్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు జరగకుండా ఈ నేపథ్యంలో బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారో ఈ విషయాల మీద మనం ఆలేరు ఎస్హెచ్ఓ సిఐ గారు అనేటువంటి యాలాద్రి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీరు అంటే ఈ పట్టణంలో ఎట్లా శాంతి భద్రతలు ఎలక్షన్ నేపథ్యంలో ఎట్లా పర్యవేక్షించబోతున్నారు? ఈ రెండవ సాధారణ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఆలేరు పట్టణంలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు సుమారు 50 ర్యాంక్స్ తోటి మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఇది వివేకానంద స్టాచ్యూ నుంచి బస్టాండ్ మీదుగా దుర్గమ్మ గుడి వరకు అక్కడి నుంచి చేశాము. ఆ నుంచి కొరణపాక రోడ్ నుంచి రంగనాయక టెంపుల్ మీదకి వెళ్ళి పోచమ్మవాడ వరకు మనం మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పబ్లిక్కు మనం వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పబ్లిక్ని అప్రమత్తం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ పట్టణంలో ఎలాంటి మద్యము కానీ డబ్బు కానీ పంపిణీ జరగకుండా మేము ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలను కూడా కోరుతున్నాము, ఎలాంటి మద్యానికి కానీ డబ్బుకు కానీ లేకుండా స్వతంత్రంగా వాళ్ళు ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమైనా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఘర్షణలు జరిగేటువంటి వాతావరణం ఏమైనా ఉన్నది? ఇక్కడ ఘర్షణలు అయితే ఏం జరగవు, కానీ కొన్ని ప్రత్యేకంగా మేము సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. మనకు 6వ వార్డు బహదూర్పేట, తర్వాత 1వ వార్డు, 1st వార్డు, అదేవిధంగా 4th వార్డు, 5th వార్డు కూడా మనం ఈ ప్రత్యేకంగా వీటికి కొంచెం బందోబస్తు ఎక్కువ ఏర్పాటు చేయడం కోసం మనం వాటిని చూడడం జరుగుతుంది. మొత్తం మీద ఈ పట్టణంలో ఎంతమంది పోలీస్ బందోబస్తు ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఎన్నికల నేపథ్యంలో అంటే ఇప్పటివరకు అయితే మేము సుమారు మా పోలీస్ స్టేషన్, మా సిబ్బంది, మాకు రిజర్వ్ ఫోర్స్, మా ఎస్పీ గారి దగ్గర నుంచి రిజర్వ్ ఫోర్స్ తీసుకొని మేము రోజు బందోబస్తు చేస్తడం జరుగుతుంది. ఇక్కడ ప్రచారంలో భాగంగా కానీ నిన్న మన పోలింగ్ మన నామినేషన్స్ ప్రక్రియ కానీ అన్నీ మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ జరిగే రోజు ముందు రోజు మేము ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మా జిల్లా ఎస్పీ గారికి మేము ఎంత బందోబస్తు కావాలని చెప్పి కూడా మేము నివేదిక సమర్పించాము. అదేవిధంగా ఫోర్స్ని మాకు మండే రోజు మాకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము అంతా పట్టణం మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. 12 వార్డులకు 9 లొకేషన్స్ ఉన్నాయి. 9 లొకేషన్లో 24 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అన్నిటికీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, పట్టణంలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, వివిధ రకాల ప్రజలకు కావచ్చు, మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? ఒకటే అండి, మన ఆలేరు పట్టణంలో గతంలో కూడా ప్రశాంతంగానే జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని చెప్పి మేము రాజకీయ నాయకుల్ని, అన్ని పార్టీల అభ్యర్థుల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని, ప్రజల్ని అందరినీ కోరుతున్నాము. ఏదన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు ఎనీ టైం పోలీసుకు మీరు ఇన్ఫామ్ చేయండి, 100కి కాల్ చేయండి. మేము వితిన్ 2-3 మినిట్స్లో మేము వచ్చి ఆ సమస్య ప్రాబ్లం క్లియర్ చేస్తాము. మీరు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి అన్ని పార్టీల నాయకుల్ని, ప్రజల్ని కోరుతున్నాము. ఇది ఆలేరు పట్టణ కేంద్రంలో పోలీసుకి సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటిది ఇక్కడ ఎస్హెచ్ఓ ఉన్నటువంటి సిఐ యాలాద్రి సార్ చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఎన్నికలకు సంబంధించి గతంలోనే ఒక సాధారణ మొదటి ఎన్నికల్లో సజావుగా కొనసాగినాయి. ఇప్పుడు మరి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు సజావుగా ఎట్లా జరగబోతున్నాయో చూద్దాం.